అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 20వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయి, మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే బంధుమిత్రులకు ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి అయితే గురువు గారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం తప్పకుండా అయితే లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి నమ్మకంతో మీరు కూడా ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్టయితే కనుక వీరు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను లోపల ఎంతో మంచి మనసు కలవారని అయితే చెప్పుకోవచ్చు. వీరు హృదయం గాయపడితే ఆ వ్యక్తిని మళ్ళీ అయితే అసలు దగ్గరికి రానివ్వరు. వీరి విలువలు అందరూ అయితే గుర్తించరు, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం వీరి విలువ ప్రపంచానికి తప్పకుండా తెలిసి తీరుతుంది. అయితే వీరికి రేపటి రోజున ఒక స్త్రీ వలన జరిగేది నిజంగా తెలిస్తే కనుక ఆశ్చర్యపోక తప్పదు. రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా వీరి జీవితంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవి ఎలా ఉంటాయంటే కనుక చాలా రోజులుగా వీరితో మాటలు లేనటువంటి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలోకి మళ్ళీ తిరిగి రాబోతుంది. ఉద్యోగ సంబంధంగా కావచ్చు, ఆ స్త్రీ అయితే మీకు కుటుంబంలో కావచ్చు, ఎలాగైనా కానీ ఆ స్త్రీ ద్వారా ఆర్థికంగా కానీ ఒక సహాయం అయితే మీరు పొందబోతున్నారు. అలాగే పెళ్లి సంబంధాల విషయాల్లో ఒక కొత్త పరిచయాలు, ఇప్పటివరకు మీకు నిర్లక్ష్యం చేసినటువంటి ఒక స్త్రీ కూడా మీకు మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. అది మీ యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. ఆ స్త్రీ మీకు పరీక్ష కూడా కావచ్చు, ఆశీర్వాదం కూడా కావచ్చు. అలాగే మీరు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున కలిసి వచ్చే రంగు నీలం. అలాగే రేపటి రోజున మీకు నీలం దుస్తులు ధరించడం లేదా నీలం దుస్తులను రుమాలు అయినా ఉపయోగించడం ఎంతైనా శుభప్రదం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 లేదా 8. అలాగే అదృష్టపు సూచనలు కూడా ఎంతైనా ఉన్నాయి. ఒక స్త్రీ యొక్క మాటల్లో దాగి ఉన్న భావాన్ని తప్పకుండా మీరు అర్థం చేసుకున్నట్లయితే కనుక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల తర్వాత పశ్చాత్తాపానికి అయితే దారి తీస్తున్నాయి. ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే కనుక ఈ యొక్క రాశిగల వారి జీవితంలో చాలాసార్లు మీరు ఎన్నో సహించారు, ఎన్నో చేసినటువంటి మంచిని కూడా అందరూ గుర్తించలేదని ఎంతో బాధపడ్డారు. కానీ ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు గుర్తింపు అనేది, మంచి అవకాశం కూడా రాబోతుంది. అయితే ఈ విషయం నా కోసమే వచ్చిందనిపించే సంఘటన కూడా జరుగుతుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత మీరు షాక్ అవ్వక తప్పదు. ఆ షాక్లో ఆనందాన్ని కూడా మారుతుంది. మీరు తప్పకుండా రేపటి రోజున ఉదయం ఓ స్త్రీకి అంటే తల్లికి కానీ, అక్కకు కానీ, సోదరికి కానీ, ఒక భార్యకు కానీ, లేదా ఒక పేద మహిళకు కానీ మీరు పాలు పండ్లు అనేవి దానం ఇవ్వడం ఎంతైనా మంచిది. శని అనుగ్రహం కోసం ఓం శనీశ్వరాయ నమః అనే జపాన్ని 11 సార్లు మీరు మంత్రాన్ని జపించటం వల్ల ఎంతైనా మీకు మంచి పరిణామాలు అయితే చవిచూడబోతున్నారు. రేపటి రోజు మీకు ఎంతో మంచి అనుకూలమైన సమయం అయితే చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అందరు స్త్రీలు రేపటి రోజున మంచి చేస్తారని లేదు. అలాగే కొంతమంది స్త్రీలు మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది కనుక వారు ఎలా ఉంటారంటే కనుక మీరు ఎదుగుతుంటే అసలు చూడలేరు. మిమ్మల్ని ఎప్పుడు తొక్కేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ స్త్రీలు మీపై పగబడినట్టు మీకు ఇంతకుముందు అనిపించి ఉంటే కనుక అటువంటి వారితో రేపటి రోజున మీరు ఎంతైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వారిని తప్పకుండా దూరం పెట్టడం ఎంతైనా మంచిది. అలాగే రేపటి రోజున యొక్క రాశిగల వారు అందరూ కూడా ఒక్కొక్కసారి గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. స్త్రీలు కదా, గౌరవంతో వారిని ఏమనకూడదు అనేటువంటి భావన కూడా ఏర్పరచుకుని ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాయి ఉన్నారు. అయితే ఇంకా నిరుద్యోగులకు అయితే ఒక మంచి అవకాశం కూడా రాబోతుంది. దాని ద్వారా మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోలేకపోవచ్చు. కానీ వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మీరు మంచిగా అయితే మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం అనేది కూడా మీ చేతిలోనే ఉంది కనుక మీరు వచ్చిన సద్వినియోగం చేసుకోవడం ఎంతైనా మంచిది. అటువంటి అవకాశాన్ని ఎటువంటి విషయంలో కూడా మీరు చేజార్చుకోవద్దు. కొంతమంది నూతన వ్యక్తుల సలహాలు కూడా ఇవ్వబోతున్నారు. ఆ సలహాలు మీకు నచ్చుతాయి. ఎటువంటి అవకాశం వచ్చినా కూడా మీరు ఉపయోగించుకొని తీరుతారు. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళం, భయాందోళనకరంగా అయితే కూడా మీకు పరిస్థితి అనిపించవచ్చు. కాస్త విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా అయితే మీరు ప్రయత్నాలు చేసి మొదలుపెట్టండి. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు తప్పకుండా అయితే లభించి తీరుతాయి. ఇకపోతే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉన్నటువంటి కాస్త బద్ధక రీత్యా పెద్ద అవకాశాన్ని కూడా కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు కనుక మీరు తప్పకుండా అటువంటి వాటిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.
మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీపై ఉన్న మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరైతే ప్రవర్తించి తీరాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, లేదా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. తర్వాత ఎంత బాధపడినా కానీ జరిగిన నష్టాన్ని అసలు ఎవరు పూడ్చలేరు. అలాగే కొన్ని కొన్ని వ్యవహారాలు కూడా పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే గనక తప్పకుండా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈలోపు మీరు ఏదైనా తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. వైవాహిక జీవితంలో సంతోషం అనేది ఎంతైనా ముఖ్యం. అలాంటి తలనొప్పులు ఏవైనా మీకు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున అయితే మీకు తప్పకుండా కొన్ని కొన్ని అవకాశాలు, ఎన్నో మంచి మంచి ఫలితాలను కూడా తీసుకురాబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా తప్పకుండా దైవనామస్మరణ చేసుకుంటూ మీరు పనిని మొదలుపెట్టినట్టు కనుక ఎటువంటి ఆటంకాలు లేకుండా అయితే పూర్తిగా ఉంటాయి. ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నత స్థితిని చూసి, మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ కానీ ఏదైనా కారణం కావచ్చు కానీ మీ మీద కాస్త కన్నెర చేయబోతుంది. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. పక్కా స్త్రీ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్త పడవలసిన అవసరం చాలా ఉంది. ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఒకవైపు మంచిగా ఉంటే మరొక విధంగా మారబోతుంది. ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది, అలాగే ఒకవేళ ప్రవేశించి ఉందా అనేది మనకు అర్థం కాదు. అన్ని రకాలుగా కూడా మీకు నష్టమే వాటిల్లబోతుంది, కానీ అన్ని విధాలుగా కూడా ఆ స్త్రీ అయితే మిమ్మల్ని సపోర్ట్ చేయదు. స్త్రీ యొక్క పరిచయంతో వెనక మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో మిమ్మల్ని ఏ స్త్రీ అయినా ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సమయంలో అటువంటి వారి వల్ల ప్రమాదమే అని అయితే చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా రేపటి రోజున అప్రమత్త పడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. తప్పకుండా ఎన్ని రకాల ఇబ్బందులైనా బయటపడాలంటే మాత్రం స్త్రీలతో సంబంధం అనేది తెంచేసుకోవడం చాలా మంచిది. ఆమెతో ట్రావెల్ అవుతూ ఉన్నట్టు కనుక అటువంటి రిలేషన్ తప్పకుండా తెగదెంపులు చేసుకోవడం ద్వారా మీకున్న కష్టాలు కాస్త తీరిపోతాయి. లేదంటే ఇంకా తీవ్రమైన నష్టాలు పాలవలసిన అవసరం కూడా చాలానే కనబడుతుంది. ఇటువంటి విషయంలో ఎంతైనా అప్రమత్త కలిగి ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మాత్రం పూర్తిగా ఆవిడ ఎవరనేది మీకు గతంలో ఆవిడ గురించి మీకు ఏదైనా అయితే కొన్ని గొడవలు జరిగినా, లేదా మనస్పర్ధలు జరిగినా, రేపటి రోజున మీకైతే నిర్లక్ష్య భావంగా ఏదైనా మాట్లాడినట్టు అనిపించినా, రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మాత్రం అటువంటి స్త్రీ మీపై పగబట్టిందని, మీరు దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తుందనేది మీరు తప్పకుండా అర్థమై తీరుతుంది. ఆమె ఫలితాలు ఆమె చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ సఫలీకృతం చేయకుండా తిప్పికొట్టే ఆలోచన మిగతాయి ఉంటుంది. మీ మనసుకు ఇట్టే తెలిసిపోతుంది. ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి విధంగా సమయంగా మీరు ప్రవర్తించాలనే విషయాన్ని అయితే మీ మనసుకు కాస్త తెలిసి తీరుతుంది కనుక అటువంటి ఇబ్బందులు పడకుండా మీరు ఎంతైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. రేపటి రోజున మీకు అన్ని మేలే జరుగుతాయి, కానీ ఆ యొక్క స్త్రీని పరిచయం చేసినట్టు వ్యక్తులు కానీ, లేదా ఆల్రెడీ పరిచయం ఉన్నట్టు వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరాలు చాలానే ఉన్నాయి. మీరు జాగ్రత్త పడకపోతే ప్రతికూలతలు, అనుకూలతలు అన్నీ అనిపిస్తూ ఉన్నాయి, కానీ మీరు ఎటువంటి విషయంలో అయినా సరే తప్పకుండా దైవారాధన చేసుకుంటూ ఉండాలి. మీ మనసుకు ఎంత కష్టం అనిపించినా, తప్పకుండా మనసుకు ఎన్ని కష్టాలు అనిపించినా కానీ, కాస్త బాధగా అనిపించిన సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతున్నా కానీ తప్పకుండా దైవనామ స్మరణ అయితే మీరు అస్సలు విస్మరించొద్దు. రేపటి రోజున మీరు తప్పకుండా అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ఎర్రని వస్త్రాలను, ఎర్రని పూలతో మీరు పూజ చేయడం ఎంతైనా మంచిది. అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది. అలాగే తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల, ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మీకు ఎన్నో సఫలీకృతాలు అయితే అవుతూ ఉంటాయి. రేపటి రోజున తప్పకుండా కనకదార స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు కాసుల వర్షం అయితే తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశుల వరకు రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.